शिवाय गुरवे नमः। श्रीवल्लभा समाश्लिष्टं दशहस्तं गजाननं गणनाथमहं वन्दे सर्वसिद्धिप्रदायकम्। सौरमण्डलमध्यस्थं साम्बं संसारभेषजं नीलग्रीवं विरूपाक्षं नमामि शिवम् अव्ययम्। అస్మద్గురువరేణ్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క అనుగ్రహ భాష్యమైన ఆదిత్య హృదయం సూర్యారాధన అనే ప్రవచన పాఠం ఆధారంగా ఆదిత్య హృదయంలోని అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ అర్థ తాత్పర్యాలను వివరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న మనకు అపార గురు కారుణ్యంతోడై ఆయుర్వర్ధనముత్తమంగా ఉండాలని కోరుకుంటూ, అసలు ఆదిత్య హృదయం అనే ఎందుకు అగస్త్యుల వారు ఈ స్తోత్ర పాఠానికి నామకరణం చేశారు, స్తోత్రమును నామావళి అనో ఎందుకు పెట్టలేదు అని అంటేట, హృదయం అనేది లోపలిది, బయటి వస్తువు కాదు, అంత త్వరగా అంతు చిక్కేది కాదు ఎవరికైనా కదా. మరి మనలో ఉన్న అంతర్యామి అయిన ఆ పరమాత్మ తన స్వరూపాన్నైతే సూర్యనారాయణ స్వామిగా రోజు దర్శింపజేస్తున్నాడు, కానీ ఆయన తత్వమేమిటో అంత సులువుగా మనకు అర్థమవుతుందా? మనకు అర్థం కానంత మాత్రాన అక్కడ ఏదో ఆంతర్యం లేకుండా ఉంటుందా? అదే కదా ఆత్మవిద్య అంటే. కనుక అంతటి నిగూఢమైన ఆత్మవిద్యను, బ్రహ్మ విద్యను పొందుపరుచుకున్న ఈ స్తోత్రానికి, ఆదిత్య హృదయానికి ఆదిత్య హృదయం అనే పేరే సార్థకమైనది అని గురుదేవుల భాష్యం. అద్భుతం కదా. ఒక వ్యక్తి కనుముక్కు తీరు చూసి అతనేమిటో ఒక అంచనా వేయడము, ప్రవర్తనను బట్టి అతను ఫలానా అని ఒక అభిప్రాయానికి రావడము ఒక ఎత్తైతే, అతని హృదయం ఏమిటో తెలుసుకోవడం, ఆ వ్యక్తిని నిజంగా తెలుసుకోవడం ఎలాగో ప్రత్యక్ష పరమేశ్వరుడైన సూర్యనారాయణ స్వామిని ఆత్మగా పరమాత్మగా తెలుసుకునే విద్యయే ఆదిత్య హృదయం. కనుక అగస్త్యుల వారు అదే పేరుతో ఈ ఆదిత్య హృదయాన్ని అనుగ్రహించారు, ఉపదేశించారు. సూర్యనారాయణుని అనగా ఆదిత్యుని, రవిని, భాస్కరుని, ఆదిత్యుని మనం పోల్చుకునే విధానం ఎలా ప్రారంభమవుతుంది? సూర్యోదయమైందని ఎలా తెలుస్తోంది? ముందుగా కిరణాలు అవి ఆకాశాన్ని తాకగానే మనకు సూర్యోదయం అయింది అన్న స్పృహ సోకుతుంది కదా. కనుక మొట్టమొదటగా ఇంతవరకు చెప్పుకున్న ఫలశ్రుతి శ్లోకాలైన తరువాత ఇక నిజ స్తోత్రం ఇక్కడ ప్రారంభమవుతోంది అంటున్నారు. అదే రశ్మిమంతం. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఇక్కడ రశ్ములు అనగా కిరణములు. రశ్ములు అంటే కిరణాలు. రశ్మి మంతం అంటే కిరణ్మయుడు, కిరణములతో నిండిపోయి ఉన్నవాడు. మనకు ముందుగా పరిచయం అయ్యేది ఆ కిరణములే. కిరణములే ఆయన కరములట, అంటే చేతులట. అన్ని చేతులు, వేల వేల హస్తాల వెలుగులు, వేల వేల వెలుగుల హస్తాలు చాచి అని గురుదేవులే శివపదంలో చెప్పినట్టుగా అన్ని కిరణాలు అన్ని చేతులుగా మన వైపు చాచి ఆ ఆదిత్యుడు మనల్ని అక్కున చేర్చుకుంటున్నాడు, తన కాంతిలో మనల్ని నింపుతూ ఉన్నాడు. అలా రశ్మిమంతమైన కిరణ్మయుడు, కిరణాలతో నిండిపోయిన స్వామి ఆ రవి సముద్యంతం చక్కగా ఉదయిస్తాడు అని, పరిపూర్ణంగా ఉదయించినవాడు అని అర్థమట. ఆ భాస్కరుడు ఉదయించగానే నమస్కరించిన వారెవరు? అందరూ నమస్కరించేవారే. కనుక దేవాసుర నమస్కృతం. దేవతలు, అసురులు అందరూ ఆదిత్యుని ఉపాసకులే. నమస్కార ప్రియుడైన భాస్కరుణ్ణి సేవించి తరించేవారే, నమస్కరిస్తూ ప్రణమిల్లేవారే. దీనిలో దేవతలని రాక్షసులని ఏ వ్యత్యాసం లేదయ్యా అంటున్నారు. అలాంటి సూర్యుణ్ణి ఓ రవికులోత్తమ రామా పూజయస్వ, పూజించవయ్యా అంటున్నారట అగస్త్యుల వారు. పూజయస్వ వివస్వంతం అంటే వివస్వాన్ అని సూర్యునికి మరొక పేరుందట. వివస్వాన్ అనగా సూర్యుడు అయితే, వివస్వంతం అంటే సూర్యుణ్ణి పూజయస్వ, ఆ వివస్వంతుణ్ణి పూజించు అని అర్థం. ఎలా ఉంటాడాయన?
భాస్కరం భువనేశ్వరం. భాస్కరుడు. భా అంటే కాంతి, కరుడు అంటే కలిగించేవాడు. భాస్కరుడు వెలుగును కలిగించేవాడు, చీకటిని తొలగించేవాడు. సాధకులకు జ్ఞానమే కాంతి, ఆ కాంతిని అందించేవాడు కూడా భాస్కరుడే. ఎందుకంటే ఆయన సాక్షాత్ పరాత్పరుడు కనుక, పరమాత్మయే కనుకనే ఆయన ఈశ్వరత్వాన్ని తెలియచేసే నామం భువనేశ్వరం. సకల భువనములకు కూడా ఈశ్వరుడు ప్రభువు, పరిపాలకుడు, శాసనకర్త. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యవంతుడు అని కూడా అర్థం. ఐశ్వర్య ప్రదాత కూడా ఈ భువనేశ్వరుడేట. ఆదిత్యుడంటే సాక్షాత్ పరమాత్మ కనుకనే తరువాతి నామంలో తదుపరి శ్లోకంలో ఆ తత్వాన్నే ప్రతిపాదన చేస్తూ సర్వదేవాత్మకో హ్యేషస్తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. సర్వదేవాత్మకో హ్యేషః, సర్వదేవాత్మకః ఏషః. ఏషః అంటే ఇదిగో ఇతడే అని చెప్పడమట. ప్రతిరోజు ప్రత్యక్షమవుతున్న ఈ పరమాత్మయే సర్వదేవాత్మకుడు అని చెప్పడం, సర్వదేవతా స్వరూపుడు ఆయనే అని తెలియచేయడమే సర్వదేవాత్మకో హ్యేషః. ఏషః అంటే ఇదిగో ఇతడే అని నిస్సందేహంగా రూఢిగా తెలియచేయడం. ఆ సర్వదేవతా స్వరూపుడైన స్వామి యొక్క ప్రకాశం, ఆ వెలుగు ఎలా ఉంటుంది? తేజస్వి. తేజస్వి అంటే అఖండమైన గొప్ప కాంతి, తేజస్సు. తేజస్సు అనే మాటకు రెండు అర్థాలున్నాయట. ఒకటి అంతటా నిండిన ఆ పరంజ్యోతి యొక్క కాంతి అని, మరొకటి బలము అని కూడా. రశ్మి భావనః. రశ్ములు అంటే కిరణములు. ఆ కిరణాల్ని కలిగిస్తూ ఉన్నాడు కనుక, ఉత్పత్తి చేస్తున్నాడు కనుక రశ్మి భావనః. ఏష దేవాసురగణాన్ లోకాన్. ఏష అంటే ఇదిగో ఈతడే దేవ అసురగణాన్ లోకాన్. అటు దేవతాగణాల్ని, ఇటు రాక్షసగణాల్ని కూడా, వారి వారి లోకాలని కూడా. లోకాన్. పాతిహి అంటే పరిపాలిస్తున్నాడు అని అర్థమట. మరి పరమాత్మ అంటే సర్వలోక పరిపాలకుడు కదా. దేవతలని రాక్షసులని ఏ భేదం ఆయనకు ఉండదు కదా. అలా అన్ని లోకాలను అందరూ పరిపాలిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే గభస్థిభిః. మళ్ళా కిరణములే ఇక్కడ కూడా. తన కిరణాలతో వారిని పరిపాలిస్తున్నాడు, రక్షిస్తున్నాడు అంటే చైతన్యాన్ని అందిస్తున్నాడు అని ఆంతర్యం. సర్వ చైతన్య స్వరూపుడు అంటేనే సృష్టి స్థితి లయ కారకుడు అని కదా అర్థం. ఆ అర్థాన్ని ప్రతిపాదించే శ్లోకమే ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః. ఉన్నది ఒక్కడే పరమాత్మ. ఆయనే జగత్తుని నిర్వహించడం కోసం 3 రూపాలను ధరించి సృష్టి స్థితి లయలను మూడింటిని నిర్వహిస్తున్నాడు కదా. అది మరెవరో కాదయ్యా, నీవు రోజు దర్శనం చేస్తూ నమస్కరిస్తున్న ఇదిగో ఈ సూర్యభగవానుడే అని చెప్పడం ఈ శ్లోకంలోని ముఖ్యమైన అంతరార్థం. బ్రహ్మ సృష్టికర్త, అంతేకాదు బ్రహ్మ అంటే అన్నిటికన్నా అందరికన్నా పెద్దవాడు అని కూడా అర్థమట. ఇక విష్ణువు అంటే తన శక్తిని సర్వత్రా వ్యాపింపచేసేవాడే విష్ణువు. ఆ విష్ణు లక్షణం సంపూర్ణంగా కలిగిన వాడే సూర్యనారాయణమూర్తి కదా. ఇక శివ అంటే త్రిగుణాలకు అతీతమైన పరమాత్మ, అంతేకాదు మంగళస్వరూపుడు, శుభాన్ని ఇచ్చేవాడు. ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్యరూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ. అంటే ఆదిత్యుడే శివుడు అని తెలుసుకో, శివుడే ఆదిత్యుడు అని తెలుసుకో. ఇద్దరి మధ్య భేదమే లేదని తెలుసుకో అని దీని అర్థం. పద్మపురాణంలో ఆ మహాదేవుడే పరమేశ్వరుడే చెప్పిన మాట ఏమిటంటేట, ఎవరైతే సూర్యమండలంలో శివుణ్ణి దర్శిస్తూ భావిస్తూ పంచాక్షరిని జపిస్తారో వారు ఆ శివుణ్ణి అత్యంత సులభంగా శీఘ్రంగా చేరుకుంటారట. అంత శీఘ్ర ఫలం అందుకోవాలంటే ఆదిత్యుణ్ణి సూర్యుణ్ణి ఒక్కడే అని తెలుసుకోవాలి అని దీని
అంతరార్థం. ఇక స్కందః, స్కందుడు అంటే యజ్ఞ అగ్ని స్వరూపుడు. ఆ యజ్ఞాగ్ని స్వరూపమే సూర్యుడు. స్కందుడు సుబ్రహ్మణ్యుడు దేవతలందరికీ కూడా సైన్యాధ్యక్షుడు కదా, సేనలందరికీ అధిపతి కదా ఆయన. సర్వదేవాత్మకుడైన సూర్యభగవానుడు కూడా అదే తత్వమని దీని భావం. అంతేకాదట, స్కందః అనే నామానికి జారి వచ్చినవాడు అని అర్థమట. అంటే దిగి వచ్చినవాడు అని. సూర్యుని యొక్క ఆ ప్రకాశం మన వరకు అలాగేనే జారి వస్తోంది స్కంద స్వరూపంగా. ప్రజాపతి అంటే ప్రజలకు పతి అయినవాడు. ప్రజ అంటే సకల జీవులును, వారి అందరికీ పతి ప్రజాపతి. మహేంద్ర, మహేంద్రుడు, ఇంద్రుడు కూడా సూర్యభగవాను యొక్క స్వరూపమే. అంటే సూర్యుడే ఇంద్రుడు అని అర్థం. అంతరార్థం. ధనదః, ధనాన్ని ఇచ్చేవాడు అంటే కుబేరుడు. కాలః, కాలస్వరూపుడు. సూర్యుని కన్నా కాలాన్ని నిర్ణయించేవారు, నిర్దేశించేవారు ఎవరున్నారు గనుక కాలమే సూర్యుని యొక్క ఆధారంగా నిర్ణయించబడుతోంది కదా. ఈశ్వర శక్తికి కాలం అని పేరు కనుక కాలః. యమః, కాలం ప్రకారంగా దేన్ని ఎంతవరకు ఎక్కడ ఎలా ఉంచాలో నిర్ణయించే శక్తి యమః. యమః అంటే నియమించేవాడు. ఒక పద్ధతిని ఏర్పాటు చేసి దాన్ని ఏమాత్రం తప్పకుండా చూసేవాడే యమః అనే శక్తి. ఎవ్వరూ అతిక్రమించలేని నియమశక్తి యమః. ప్రకృతి నిండా అన్నీ అటువంటి నియమాలే కదా. గాలి ఎంత వీచాలన్నా, సముద్రంలోని కెరటాలు ఎంత పొంగాలన్నా, మన శరీరంలో అవయవాలే ఎంతవరకు అవి సాగాలో కొనసాగాలో అన్ని నిర్ణయాలు ఆ యమునివే. ఇక్కడ యముడు అంటే కేవలం మృత్యుదేవత అని కాదు, పరమాత్మని యొక్క శాసనశక్తి, నియమశక్తి, అదే యమః. సోమః, చంద్రుడు, చల్లని వెన్నెలను మోసగే చంద్రుడు. రాత్రికి అధిపతి చంద్రుడు, ఆహ్లాదకారకుడు చంద్రుడు. అపాంపతి అంటే జలానికి అధిపతి అయిన వరుణుడు. ఇంతవరకు చూసుకుంటే మనకు దిక్పాలకులైన దేవతలందరినీ కూడా సూర్యస్వరూపంగా తెలుసుకొని నమస్కరించడం జరుగుతోంది. అవే నమస్కారాలను మనఃపూర్వకంగా సమర్పణ చేసుకుంటూ సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.